ఐబొమ్మ రవి అన్న అరెస్ట్ చేయడం నాకు ఎంతో బాధ వేస్తుంది భయ. మా పేదవాళ్ళు దేవుడు పోయాయన, మా పేదవాళ్ళందరికీ దేవుడైనా మా ఐబొమ్మ రవి అన్నని వదిలేసిండయ్యా. ఏం తప్పు చేసాడండి అతను? 10 మంది పేదవాళ్ళని ఆదుకోవడం తప్ప, 10 మంది పేదవాళ్ళకి సినిమా చూపించడం తప్ప, అదే ఆయన చేసిన తప్ప. ఎవడైనా 10 మందికి అన్నం పెట్టినా, 10 మందికి ఆనందాన్ని పంచినా ఆ మనిషిని చట్టం శిక్షిస్తుంది. కరెక్టే, అతను అన్న మాట ఒకటైతే రాంగి. అది ఏంటంటే పట్టుకోండి, ఏం చేస్తారు చేసుకోండి అన్నాడు. తెలుసో తెలియకో అనేసాడు. సరే, తెలుసో తెలియకో అయిపోయింది. ఆ వయసులోనూ ఏజ్లోనూ అదేదో అర్థం కాక అయింది. ఇప్పుడు ఆయన అన్నదానికి మేమంతా బాధపడుతున్నాం. నేనే కదా, అందరం ఇక్కడ పార్క్ అన్న వాళ్ళు అందరం. ఐబొమ్మలో సినిమాలు నేను ఐబొమ్మలో సినిమాలు నేను 2021లోనో 22లోనో కొన్నా ఫోను. 22లో కొన్న ఫోన్ అంతే. ఆ 2-3 ఏళ్ళ నుంచి ఐబొమ్మలను చూస్తున్నా. ఎందుకంటే సినిమా టికెట్ కొందామంటే నాకాడ డబ్బులు లేవు, అది బాధ. నాకాడ 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొందామంటే కొనలేకపోతున్నా. ఎందుకంటే ఆ సినిమా హీరో ఏం పీకాడు అన్నట్టుగా నేను మాట్లాడతా. దేనికంటే ఇది వరకు రామారావు, నాగేశ్వరరావు అంటే వాళ్ళంటే వేషం వేసేవాళ్ళు. రాముడిలాగా, కర్ణుడిలాగా, దుర్యోధనుడిలాగా అట్లా ఆ వేషాలు వేయడం, ఆ డైలాగులు చెప్పడం అది బాగుంది. ఈ రోజుల్లో యాక్టర్లు మరీ అని చేయట్లేమి. అదేముంది, అందరూ చేస్తున్నారు. పరిగిస్తాడు, పోతాడు, పట్టేస్తాడు, ఎవరో ముద్దులు ఎంకరేజ్ చేద్దని చెప్పి చాలా మంది హీరోలు చెప్తుంటారు కదా, తప్పు కదా అట్లా పైరసీలో సినిమాలు చూడమని అనిపించలేదా? సరే పోయా, పైరసీలో సినిమా చూడడం తప్పే, మరి టికెట్ రేట్లు ఆ మాదిరి పెంచడం తప్పే కదన్నా.